ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గం అంటే కేవలం భక్తి మార్గమే కాదు. బాబా మార్గంలో గొప్ప జ్ఞానాన్ని సంపాదించాలి, స్ఫూర్తిని అలవర్చుకోవాలి. త్యాగం అంటే ఏ విధంగా ఉంటుంది, బాబా మార్గంలో నిజమైనటువంటి సేవ అంటే ఏమిటనేటువంటి దాన్ని భక్తులకు తెలియజేయడానికి, ఆ తెలుసుకున్నటువంటి వారిలో కూడా కొంత స్ఫూర్తి కలిగి, బాబా మార్గం కేవలం భజన, భక్తి, పూజ ఇది మాత్రమే కాదు, మనకు సహచేతనైనటువంటి సహాయాన్ని సమాజానికి ఏ విధంగా చేయాలి, సాయి భక్తులుగా మన బాధ్యత ఏమిటి, ఇవన్నీ కూడా తెలియపరిచేటువంటివి. ఎందుకని సాయి టీవీ కేవలము స్త్రీమూర్తులకు సంబంధించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పురస్కారాలే అందిస్తుంది. ఈరోజు మనము బాబా మార్గంలో అనేక వ్యవస్థల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా గౌరవ సత్కారాలు ఎక్కువగా పురుషులే అందుకుంటారు. ఒక మందిర చైర్మన్గా, ఒక వ్యవస్థాపకుడిగా రకరకాల సమయాల్లో వారే పురస్కారాలు అందుకుంటూ ఉంటారు. ఆ విధంగా పురస్కారాలు అందుకున్నటువంటి వారికి స్ఫూర్తి కూడా పెరుగుతుంది, మందిరాన్ని ఇంకా గొప్పగా నిర్వహించాలనుకుంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి ఒక ప్రేరణ, స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. కానీ ఏ మార్గంలోనైనా సరే స్త్రీల యొక్క సేవ, వారి గుర్తింపు మరుగునబడే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా స్త్రీమూర్తి తన సేవను ఎవరూ గుర్తించట్లేదని, ఎవరూ తనను కనీసం ప్రోత్సహించట్లేదని ఎప్పుడు డీలా పడదు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా బాబా మార్గంలో ఒక గృహిణి నుండి ప్రముఖమైనటువంటి సేవలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒకటే రకమైనటువంటి నిబద్ధతతో ఉంటారు. బాబా కోసం మనం ఎంత సమయం కేటాయించగలుగుతాం, ఎంత ధనాన్ని నా సంసారంలో పొదుపు చేసి బాబా కోసం నేను వెచ్చించగలుగుతాను అనేటువంటి యావలో ఎక్కువగా స్త్రీమూర్తులే ఉంటారు. ఎందుకనంటే బాబాను అత్యంత త్వరగా ఓన్ చేసుకునేటువంటి వారు, సొంత మనిషిగా భావించేటువంటి వారు స్త్రీలే. ఆ రోజు బాబా శరీరంతో ఉన్నప్పుడు మనం అనేక మంది భక్తుల యొక్క మనస్తత్వాలను చూస్తే మనకు అర్థమవుతుంది. బాయిజామా ఏ లీలను, ఏ ప్రయోజనాన్ని పొందకుండానే బాబాను ఓన్ చేసేసుకుంది. బాబా సాక్షాత్తు పరమాత్మ నా తమ్ముడి వలె ఉన్నాడు అనుకుంది. ఏ నిదర్శనము బాబా ఇవ్వలేదు, ఏ లీల బాయిజామాకు చూపెట్టలేదు. కానీ అదే అనేక మంది భక్తుల విషయానికి వస్తే, శ్యామ బాబా ద్వారకామాయికి ఆనుకొని స్కూల్లో నివసించేటువంటి వాడు, అక్కడే పడుకునేటువంటి వాడు. రాత్రిపూట బాబా రకరకాల భాష మాట్లాడుతూ ఉంటే పిచ్చివాడు అనుకున్నాడు. చాలా రోజులు కూడా బాబా దగ్గరికి వెళ్ళడానికి ఏదో అందరిలో ఒకరులే, అనేక మంది షిరిడీకి, ఇది పెద్ద రహదారి కాబట్టి మా నగర్ రహదారి కాబట్టి వస్తుంటారు పోతుంటారు అనుకున్నాడు. కానీ బాబా ఒక అనుభవం ఇస్తే తప్ప, తన మామైనటువంటి నిమోన్కర్ వచ్చి బాబా యొక్క మహత్తు చెప్పేదాకా శ్యామా బాబాను విశ్వసించాడు. కానీ బాబా మాత్రము శ్యామాలో బలమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని నింపడానికి ఒక మాట చెప్తాడు. నీకు నాకు 72 జన్మల అనుబంధం శ్యామా అని చెప్తాడు. అప్పుడు విశ్వసిస్తాడు. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది పురుషులు అనేక అనుభవాలు అయితే కానీ బాబా పైన పరిపూర్ణమైనటువంటి భక్తి కలగలేదు. నానాసాహెబ్ వచ్చినప్పుడు కూడా చెప్తాడు, నీది నాది 4 తరాల అనుబంధము అని చెప్తాడు. అప్పుడు రుణానుబంధాన్ని, జన్మజన్మల అనుబంధాన్ని నమ్మేటువంటి నానాసాహెబ్ చందోర్కర్ బాబా చెప్పినటువంటి మాటకు విశ్వాసాన్ని పెంచుకొని బాబా పట్ల భక్తిని పెంచుకుంటారు. ఈ విధంగా అనేక మందికి తన వద్దకు వచ్చినటువంటి వాళ్లకు అనేక రకాలుగా నిరూపించడానికి, నచ్చజెప్పడానికి బాబా ప్రయత్నించాడు. కానీ బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తులు అన్కండిషనల్గా బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించేసుకున్నారు. సీతాబాయి తర్కడు బాబా తొలి దర్శనంలోనే ముగ్ధురాలైపోతుంది. ఈ పరమాత్మ నా ఇంట్లో కొలువవ్వాలని చెప్పి ఇంట్లో ఆ రోజు చిత్రపటం దొరకడమే కష్టం. అటువంటి సమయంలో చిత్రపటాన్ని తెచ్చుకొని రోజు తన ఇంట్లో బాబా అతిథే కాదు, తమతో పాటు ఉంటారనేటువంటి భావనతోటి ప్రతిరోజు నివేదన చేసేటువంటి వారు. బాబా పైన ఎంత అన్కండిషనల్ ప్రేమ అంటే ఏది వెనక ముందు చూసుకునేటువంటి వారు కాదు.
ఎవరైనా షిరిడీకి వెళ్తుంటే బాబాకు ఏదైనా పంపించాలి అని చెప్పి సీతాదేవి తర్కడు ఆల్రెడీ నివేదించినటువంటి కోవా మిఠాయిని బాలకరాముడు అనేటువంటి భక్తుడితోటి పంపిస్తే ఆ భక్తుడు సూతకంలో ఉంటాడు. అయినా సరే బాబా సీతాదేవి పంపించినటువంటి ఆ మిఠాయిని అతను మర్చిపోతే గుర్తు చేసి మరీ తెప్పించుకొని ఎంత ప్రీతిగా దాన్ని వారు నోట్లో వేసుకుంటారు. అంటే స్త్రీమూర్తుల యొక్క కమిట్మెంట్, స్త్రీమూర్తుల యొక్క ప్రేమను బాబా ఎప్పుడూ కూడా వారు స్వీకరిస్తూనే ఉంటారు. తనను ఎవరైతే అమితంగా ప్రేమిస్తారో అటువంటి వారికి అవధులు లేనటువంటి ఆనందాన్ని ఇస్తారు. చాలామంది బాబా దగ్గరికి వచ్చినటువంటి పురుషులు లేకపోతే ఆనాటి భక్తులు ఏదో ఒక రకమైనటువంటి కోరికలతోనో ఏదో సమస్యలతోనో వచ్చేటువంటి వారు. కానీ బాబా దగ్గరికి చేరినటువంటి స్త్రీమూర్తులందరూ కూడా బాబాను చేరిన తర్వాత అపరిమితమైనటువంటి ఆనందాన్ని, తృప్తిని, జీవితానికి కావలసినటువంటి దాన్నంతా కూడా మేము బాబా యొక్క సహచర్యంలో పొందుతామనేటువంటి విశ్వాసం వారికి ఉండేది. అందుకనే స్త్రీమూర్తులు ఎవరూ కూడా బాబాను పెద్దగా ఏది కోరేటువంటి వారు కాదు. ఎందుకనంటే బాబా మాకు జీవితాంతము తోడుంటారు, మా కష్ట సుఖాల్లో వారు ఉంటారనేటువంటిది ఒక గొప్ప విశ్వాసం స్త్రీమూర్తుల్లో ఉండేటువంటిది. ఈరోజు కూడా బాబా పట్ల ఇటువంటి భక్తియే స్త్రీమూర్తుల్లో ఉంటుంది. బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తుల్లో కోరికలు ఉండవా అంటే ఉంటాయి. కానీ ఇక్కడ ఆ కోరికలకు ఒక లిమిటేషన్ ఉంటుంది స్త్రీలలో. ఎందుకంటే ఒక కోరిక తీర్చినటువంటి బాబా ఖచ్చితంగా నా జీవితానికి ఏం కావాలో దాన్ని ఇస్తారనేటువంటి ఒక తృప్తి స్థాయి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అందుకనే చాలామంది స్త్రీమూర్తులు బాబాను ఆశ్రయించిన తర్వాత కంగారు పడరు. వాళ్ళలో ఎటువంటి అసంతృప్తి ఉండదు. ఎప్పుడూ కూడా ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని వారు గడుపుతారు. చంద్రాబాయి బోర్కర్ను తీసుకోండి, బాబా వద్దకు వచ్చి అనేక మంది సంతానాన్ని పొందుతూ ఉన్నారు, అనేక మందికి బిడ్డలు కలిగారు. అసలు రాతలో లేనటువంటి దాము అన్న కొడుకులు పుట్టారు. కానీ ఏనాడు కూడా బాబాను తనకున్నటువంటి లోటును తీర్చు సంతానాన్ని అనుగ్రహించమని చెప్పి అడగలేదు. ఎందుకంటే అంతకంటే గొప్ప కోరిక బాబా తీర్చాడు. ఆ కోరిక ఏమిటి? రామచంద్ర బోర్కరు నాస్తికుడు, దైవాన్ని నమ్మడు. అటువంటి భర్త దొరికినందుకు తను కొంత కంగారు పడ్డది మొదట. కానీ తర్వాత బాబాను అడుగుతుంది, బాబా ఇది తప్ప నేను ఇంకేమీ అడగను. నేను ఎప్పుడు మీ దర్శనానికి వచ్చినా సరే, ఎన్ని రోజులు మీరు నన్ను షిరిడీలో ఉంచుకున్నా సరే, నా భర్త అభ్యంతరం పెట్టకూడదు. ఈ ఒక్క కోరికను అనుగ్రహించు అని చెప్పి అడుగుతుంది బాబాను. తన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా భర్త షిరిడీకి వెళ్ళడానికి కానీ అక్కడ ఎన్ని రోజులైనా ఉండడానికి కానీ అభ్యంతరం తెలియజేయలేదు. ఇది చాలా అనుకుంటుంది. జీవితంలో ఇంతకు మించినటువంటి సౌభాగ్యం మరొకటి లేదనుకుంది. బాబా సహచర్యము, బాబా నుండి దూరం చేయనటువంటి భర్త నైజం, ఇది చాలు తనకు. ఇవే గొప్ప వరాలుగా చంద్రాబాయి బోర్కర్ భావించింది. అందుకనే చంద్రాబాయి బోర్కరు తను కట్టుకున్నటువంటి నివాసానికి అద్భుతమైనటువంటి పేరు పెట్టుకుంటుంది, రామసాయి. అక్కడ ఇద్దరికి గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. రామచంద్ర బోర్కర్లో నుంచి రాముణ్ణి, సాయిబాబాలో నుంచి సాయిని, రామసాయి నిలయం అని చెప్పి ఆవిడ తమ గృహానికి పెట్టుకుంది. ఇప్పటికి కూడా విల్లేపార్లేలో వారు నివసించినటువంటి గృహంలో మందిరం ఉంటుంది. ఆ మందిరంలో కూడా మూర్తి ఎంత అద్భుతంగా ఉంటారంటే, చంద్రాబాయి బోర్కర్కు ఎవరు సపోర్ట్ లేదు. చంద్రాబాయి బోర్కర్కు సోదరులు లేరు, సరైనటువంటి బలగం తనకు లేదు. భర్త తరఫున బలగం ఉన్నా వారెవరు సహకరించారు. అందుకనే చంద్రాబాయి బోర్కరు బాబాను సాక్షాత్తు తన సోదరుడిగా భావించింది. సోదరుడిగా భావించి ఒకానొక దీపావళి రోజు మనందరం కూడా నీరాజనం ఇస్తాం కదా సోదరులకు, ఆ విధంగా నీరాజనం ఇస్తుంటే బాబా చిరు దరహాసంతో ఆమె వైపు చూస్తూ ఉన్నారట. అప్పటి నుండి తనకు అనుభవం కలిగింది, నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఒక్క బాబాయే నాకు తోడు. కాబట్టి నేనుంటున్నటువంటి గృహంలో నా సోదరుడు కూడా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో అందరూ కూడా 1950s బాబా మూర్తి ప్రతిష్ఠించిన తర్వాత చాలామంది బాబా కాలు మీద కాలు వేసుకున్నటువంటి విగ్రహాన్ని చాలా చోట్ల చేయించుకున్నారు. కానీ ఈవిడ ద్వారకామయిలో బాబా కూర్చున్నటువంటి పోర్చర్, ఎందుకంటే
బాబా సజీవంగా ఉండగా అదే పోర్చర్లో చూసింది కాబట్టి తన నయనాల్లో తన హృదయంలో అదే పోర్చర్ నింపుకుంది. అలాంటి విగ్రహమే అక్కడ ప్రతిష్టాపన చేయించుకుంది వారి గృహంలో. అంతేకాదు ఆవిడ అందరికీ చెప్పేదట, అమ్మా మీకు ఏదైనా కష్టం ఉంటే ఈ బాబా ముందు మీరు నిల్చొని వారికి ప్రేమతో ఓవాలి పడితే, హారతి పడితే మీ మనస్సు శాంతిస్తుంది, మీకున్నటువంటి అలజడులన్నీ తొలగిపోతాయని చెప్పేదట. అదేవిధంగా ఇప్పటికీ కూడా చంద్రాబాయి బోర్కర్ వారసులు, వారి మనవరాలు ఉంటుంది ఉజ్వల్ బోర్కర్, ఆమె ఎంత గొప్ప సేవ చేస్తుందంటే వారి అత్తగారు చెప్పారట, చంద్రాబాయి బోర్కర్ నాకు అందించినటువంటిది, నాకు నగలు నట్రా ఏమీ ఇవ్వలేదు, నాకు ఈ గృహం ఇచ్చింది, ఈ గృహంలో వారు వినియోగించినటువంటి అనేక వస్తువులు ఇచ్చింది, దాంతోపాటు చేతనైనటువంటి సేవ చేయమంది. మనకు కావలసినటువంటి ధనము ఉపాధి అంతా కూడా బాబా అనుగ్రహిస్తారు. ఈ ఇంటికి కోడలుగా వచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సేవలో ఉండాలనంటే, ఆవిడ ఉజ్వల్ బోర్కరు దాదాపు 70 సంవత్సరాల వయసు ఇప్పుడు, ఇప్పటికీ కూడా వృద్ధాశ్రమాలకు, అనాథ పిల్లలకు, అనేక మందికి తను సేవ చేస్తూ ఉంటుంది. ఒక్క ముంబై నగరంలోనే కాదు, ఆవిడ ఆ సేవ కోసము అనేక దేశాలు తిరుగుతుంది. కావలసినటువంటి ధనాన్నంతా తెచ్చి వృద్ధాశ్రమాలకు, నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆవిడ సేవ చేస్తూ ఉంటుంది. అంటే బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు వారి యొక్క సేవా పరంపరను వాళ్ళ వారసులకు పంచుతారు. చాలామంది వారసులు ఏం కోరుకుంటారు, అత్త నుంచి నగలు కావాలనుకుంటారు, ఆ తర్వాత మళ్ళా వచ్చేటువంటి కోడలు ఆమె నుండి నగలు కావాలనుకుంటుంది. కానీ బాబా భక్తుల కుటుంబాల్లో చాలా మట్టుకు ముందు తరం చేసినటువంటి దాన్ని ఆ సేవనే వారసత్వంగా తీసుకుంటారు. ఆ రోజు భక్తుల ఇళ్లల్లో ఇప్పటికీ కూడా సేవ జరుగుతూ ఉంటుంది. దీక్షిత్ గృహంలో ఇప్పటికీ కూడా వారు ఏ పల్లకి అయితే షిరిడీకి వెళ్తాయో రామనవమి సందర్భంగా, ఆ సందర్భంగా ఎత్తైనటువంటి ఒక ఘాట్ రోడ్ వస్తుంది ముంబై నుంచి షిరిడీకి వెళ్ళేటువంటి దారిలో. అక్కడ పాదచారులకు కావలసినటువంటి సేవ, వారి పాదాలకు ఏమన్నా అయితే పాదాలు ఒత్తడం, అక్కడ వారికి ఆగితే పల్లకీలు ఆగితే వాళ్ళకు భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే సేవ అనేటువంటి దాన్ని ఒక వారసత్వంగా ఆనాటి భక్తులు వారి వారసులకు అందించారు. అందుకనే ఇప్పటికీ కూడా చంద్రాబాయి బోర్కర్ కుటుంబం ఏ మందిరం అయితే చంద్రాబాయి ఉండగా ప్రతిష్ఠించబడ్డదో 1958లో ప్రతిష్టాపన జరిగితే 9 నెలలకు చంద్రాబాయి బోర్కర్ సాయిలో ఐక్యమయ్యారు. ఆవిడ బాబాను ప్రతిష్ఠించేంత వరకు తన ప్రాణాలను బిగబట్టుకొని ఉన్నారట. బాబా వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఇక డోకా లేదు, నా కోడలు వకులా బోర్కర్, అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు ఉజ్వల్ బోర్కర్, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి సేవను చేస్తున్నారు. ఆ రోజు బాబాను సేవించుకున్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా గొప్ప సేవ అనేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించారు. అందుకనేమో ఈరోజు బాబా మార్గంలో ఇంతమంది స్త్రీమూర్తులు బాబా పట్ల ప్రేమ కలిగి ఉండడానికి, బాబాను ఆశ్రయించిన తర్వాత బాబా నుండి వేరుపడిపోవడానికి ఏ స్త్రీమూర్తికి ఇష్టం ఉండదు. కాస్త మగవాళ్ళలోనైనా భక్తి సడలుతుందేమో, విశ్వాసం కాస్త సడలుతుందేమో తెలియదు, కానీ స్త్రీమూర్తుల్లో మొదటి రోజు ఏ విశ్వాసం అయితే బాబా పట్ల ఉంటుందో అదే విశ్వాసం ఉంటుంది. బాబా కొంతమంది స్త్రీమూర్తుల జీవితాల్లోకి అసలు తానెవరో తెలియకుండానే ప్రవేశిస్తారు. సాయిలీలమ్మ గారు అని చెప్పి అల్వాల్లో ఉండేటువంటి వారు, శ్రీ సాయి సచ్చరిత పత్తినారాయణరావు గ్రంథం వారు అందుకున్నటువంటి మొదటి భక్తురాలు. ఇక్కడ చూడండి, పత్తినారాయణరావు గారు అనువాదం చేసినటువంటి ఆ గ్రంథాన్ని కూడా మొదటి పత్రిని ఎవరికి అందజేయించారు చేయించారు బాబా? సమాధి మందిరంలో ఆవిడ దర్శనానికి వెళ్తుంటే వీళ్ళు బుక్కులు బాబా పాదాల వద్ద పెట్టి తీసుకొస్తుంటే పత్తినారాయణరావు గారు, జీవీరావు గారు, పాపయ్య చౌదరి గారు అది ఏమిటి అని అడిగితే, అమ్మ ఇది తెలుగులో బాబా చరిత్ర అంటే, సరే నాకు కొట్టిస్తారా అంటే, అమ్మా తొలికాపి నీకే అమ్మ అని చెప్పి పత్తినారాయణరావు గారి చేతుల మీదుగా అందుకున్నటువంటి గొప్ప మహనీయురాలు ఆవిడ. ఆవిడ జీవితంలోకి బాబా చాలా విచిత్రంగా వచ్చారు. వారిది గొప్ప సంపన్న కుటుంబం, కృష్ణా జిల్లా బందర్ దగ్గర. ఒకరోజు తను స్కూల్ నుంచి వస్తుంటే, అప్పట్లో గొప్ప జమీందారులు వాళ్ళు, స్కూల్ నుంచి వస్తుంటే కారులో వస్తూ ఉండేది. ఆ కారులో నుంచి ఒకరోజు వీధిలో కొంత బొమ్మలు అమ్ముతూ ఉన్నారు.
అన్ని కృష్ణుడి బొమ్మ ఉంది, రాధమ్మ బొమ్మ ఉంది, రాముడి బొమ్మ ఉంది, సీతమ్మ బొమ్మ ఉంది, వెంకటేశ్వర స్వామి బొమ్మ, రకరకాల బొమ్మలు మట్టితో తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఒకరోజు ఎందుకో డ్రైవర్ని కారు ఆపమని అక్కడ ఉన్నటువంటి బాబా యొక్క మూర్తి ఆమెకు ఎందుకు ఆకర్షణీయంగా కనిపించిందో తెలియదు. సచ్చరితలో కూడా మనం చదువుతాం కదా, హేమాడ్ పంత్ ఇంటికి వచ్చినటువంటి ఫోటో అతను ఏ విధంగా తీసుకుంటాడో అక్కడ అన్ని చిత్రపటాలు ఉంటే అలీ మహమ్మద్ బాబా చిత్రపటమే తనకు ఆకర్షణీయంగా కనిపిస్తుందట. అదేవిధంగా 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సాయిలీలమ్మ గారికి బాబా యొక్క విగ్రహము ఎందుకు ఆకర్షణీయంగా కనిపించిందో తెలియదు. దాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటుంది కొనుక్కొని. ఆ రోజు కాస్త పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి డ్రైవర్ చెప్తాడు, అయ్యా నేను అమ్మని దింపేసి వచ్చి మళ్ళీ నీకు డబ్బులు ఇస్తానంటే ఇచ్చాడట విగ్రహం. అసలు అలా ఇవ్వడమే చాలా అరుదు. ఆ విగ్రహం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా తను టిఫిన్ తింటున్నప్పుడు టిఫిన్ పెట్టడం, తర్వాత తను భోజనం చేసినప్పుడు భోజనం, తన కొత్త బట్టలు పండగ కొనిస్తే బాబా గారికి కూడా బట్టలు కావాలి. ఈ విధంగా బాబాను ఒక స్నేహితుడిగా తన జీవితంలోకి తెచ్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆట బొమ్మ, ఏమీ తెలియదు, సాయిబాబా అనేటువంటి పేరు కూడా తెలియదు, కానీ అతన్ని మాత్రం తాత 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 అంటూ తిరిగేది. కానీ ఆ తర్వాత తెలిసింది, వారికి వివాహమై కోల్కత్తాలో ఉన్నప్పుడు అక్కడ ఒకరు భజనకు పిలిస్తే ఆ భజనలో బాబా గారి యొక్క ఫోటో చూస్తారు. ఫోటో చూసి వీరెవరంటే వీరు సాయిబాబా షిరిడిలో ఉండేవారు, వారు గొప్ప మహాత్ములు, సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి చెప్తారు. అప్పుడు తనకు అర్థమవుతుంది, తన జీవితంలోకి తన ప్రమేయం లేకుండా 12 ఏళ్ల వయసులో బాబా తన వద్దకు వచ్చారు. కానీ తనని నేను ఒక దైవంలాగా చూడలేదు, సొంత తమ్ముడిలాగా చూసుకున్నాను కొన్నిసార్లు. ఒక ఆటలో నానయ్యాడు, ఒక ఆటలో తాతయ్యాడు. ఈ విధంగా రకరకాలైనటువంటి పాత్రలు నా జీవితంలో పోషించాను. నేను ఎలా ఆడిస్తే అలా ఆడాడు. కాబట్టి ఇక నుంచి నా జీవితం ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడాలి నేనని చెప్పి ఓ నిశ్చయానికి వచ్చేస్తారు. అంటే చాలామంది స్త్రీమూర్తుల్లో తమ ప్రమేయం లేకుండానే బాబా తమ జీవితాల్లోకి వచ్చేస్తారు. వచ్చేయడమే కాదు, వారి చేత అద్భుతాలను చేయిస్తారు. ఎవరికీ లేనటువంటి ఓపికను ఆ స్త్రీమూర్తులకు ఇస్తారు. దాదాపు 2 సంవత్సరాల క్రితము ఒక దగ్గరి బంధువులకు ఒక చిన్న ఆపరేషన్ ఉంటే యశోద హాస్పిటల్లో జాయిన్ చేశాం. జాయిన్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్లో ఏదో ప్రాబ్లమే, ఇన్సూరెన్స్ రాలేదు. డబ్బు కట్టి చికిత్స చేయించుకునే దానికి వాళ్ళు సిద్ధమయ్యారు. అయిన తర్వాత వాళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారని అంటే నేను అన్నాను, మా ఊరికి చెందినటువంటి ఆయన మా బంధువు అక్కడ ఓఎస్డీగా చేస్తుంటారు, బిల్డింగ్ అదంతా చూస్తారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు, సరే నేను వచ్చి మాట్లాడతా అని చెప్పి వచ్చాను. నేను మాట ఇచ్చాను, కానీ ఏ ఎంక్వైరీ చేయకుండా అక్కడికి పోయాను. ఆల్రెడీ అక్కడ ఉద్యోగం మానేసి అయిన 1 సంవత్సరం రోజులైంది. సరే వీళ్ళకి మాట ఇచ్చాను, ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకొక మిత్రుడి ద్వారా అక్కడికి ఫోన్ చేయించుకొని పలానా ఆమె కొత్త ఆవిడ వచ్చారు, ఆవిడ మీరు కలవండి అని చెప్పి చెప్పారు. వెళ్ళి క్యాబిన్లోకి తెరిచాను. తెరవగానే దాదాపు 50 ఏళ్ళ లోపే ఉంటుంది ఆ తల్లి వయసు. 50 ఏళ్ళ లోపు మంచి ఆజానుబాహురాలు కూర్చొని ఉంది. నేను వెళ్ళి బిల్లు టేబుల్ దగ్గర పెట్టగానే కూర్చోమని చైర్ ఆఫర్ చేసింది. చైర్ ఆఫర్ చేయగానే ఆమె ముందు సాయి సచ్చరిత పుస్తకం ఉంది, పక్కన బాబా గారి యొక్క చిత్రపటం ఉంది. ఎందుకులే ఇక్కడ బాబా పేరు మనం వాడాలి, మనం ఏంటో ఎందుకు చెప్పాలి అని ఏమీ చెప్పలేదు. చెప్పకుండానే ఆవిడ బిల్లంతా పరిశీలించి ఒక 25,000 డిస్కౌంట్ చేసింది. బిల్లు కట్టేసి వచ్చి బిల్లు కట్టిన తర్వాత ఒకసారి థ్యాంక్స్ చెప్దామని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పిన తర్వాత అడిగాను, మీకు సాయిబాబా అంటే బాగా ఇష్టం అనుకుంటానండి అంటే, ఇష్టం కాదు ప్రాణము అంది. అందుకేనండి మీ దగ్గర చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది. నేను చెప్దామనుకున్నాను బాబాకు సంబంధించి మేము ఈ సేవ చేస్తాము అని అనుకున్నాను, కానీ నేనేమనుకున్నానంటే అది చెప్తే అనవసరంగా మీ వద్ద నేనేదో బాబా పేరు చెప్పి మేలు పొందాను అనేటువంటిది ఆ ఆలోచన ఉండకూడదు అనేటువంటి దాంతో నేను చెప్పలేదండి అని అన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి అనిల్ గారు, ఈ తలుపు తట్టి ఎవరైనా లోపలికి వచ్చారంటే ఖచ్చితంగా బిల్డింగ్లో డిస్కౌంట్ కోసమే వస్తారు. ఈ రోజుల్లో సాధారణంగా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. వచ్చేటువంటి పేషెంట్లలో 70% మంది ఇన్సూరెన్స్ మీదనే జాయిన్ అవుతారు. ఇక్కడ ఒక 20% మందిలో నా టేబుల్ వరకు వచ్చేటువంటి వాళ్ళు ఒక 5% ఉంటారు. కాబట్టి ఈ బిల్లు విషయంలో ఎవరు నా డోర్ నాక్ చేసి లోపలికి వచ్చినా వారు బాబా స్వరూపంగానే నేను భావిస్తాను. వారికి ఏదైనా నేను చేయగలిగింది చేస్తే అది నేను బాబాకు చేసినట్టే.
కాబట్టి నేను చేసింది, మీరు బాబా భక్తులైనా కాకున్నా ఇంకోటైనా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అంది. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మనము ఒక చారిటీ ఆఫీస్ బోర్డు పెట్టుకొని సేవ చేస్తేనే ఆ సేవ కాదు, ఒక గుడి కట్టి అన్నదానాలు చేసి పూజలు చేస్తేనే అది సేవ కాదు. సేవ అనేటువంటిది బాబా భక్తుల్లో ఆ హృదయ లోతుల్లో ఉండాలి. ఆమె నిశ్చయించుకుందట చేయలేనటువంటి మొదటి రోజే, ఎవరైతే ఈ డోర్ నాక్ చేసి బిల్ పట్టుకొస్తారో ఖచ్చితంగా వారు బాబా స్వరూపులు, బాబా అప్పగించినటువంటి పని ఇది అని చెప్పి, నేను సాధ్యమైనంత వరకు అందరికీ తగ్గించడానికే ప్రయత్నం చేస్తాను, ఇందులో ఏమో మాటము నాకు లేదు, ఎవరికి నేను మేలు చేస్తున్నాను అనుకోలేదు, బాబా నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తాను అన్నది. ఇది ఒక్క స్త్రీమూర్తుల్లో మాత్రమే సాధ్యం. నేను అనుకున్నా ఆ చైర్లో ఎవరైనా మగవాళ్ళు కూర్చుంటే 1-4 సార్లు అడిగించుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా, సార్ 5,000 అంటే 5,000 కాదు సార్ 10,000 చేయండి, లేదు 15,000 చేయండి, లేదు ఇంత చేయండి అని చెప్పి అడిగేటువంటి వాళ్ళం. కానీ ఆవిడ ఒకటేసారి 25,000 రాయంగానే ఇంకా నాకు అడగడానికి కూడా మాట రాలేదు. ఎందుకంటే అంతకు మించి ఎవరూ చేయలేరు, 10% డిస్కౌంట్ మించి ఎవరు చేయలేరు కదా. అందుకనే నిజంగా ఆ రోజు చాలా ఆనందం వేసింది. బాబా ఎవరెవరిని ఏ స్థానాల్లో పెట్టాలో, ఈరోజు అనేక స్థానాల్లో పనిచేస్తున్నటువంటి బాబా భక్తులుగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కీలక స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఎదుటి వాళ్లకు మేలు చేయాలనేటువంటి నేచర్తో స్త్రీమూర్తులు ఉంటారు. ఇది స్త్రీమూర్తుల్లో చాలా పర్టికులర్గా ఉంటుంది. మగవాళ్ళన్నా కొంత సంశయిస్తాం, కానీ ఏదైనా చేయాలంటే స్త్రీమూర్తులకు ఏంటంటే ఈ పని నాతో చేయిస్తున్నారంటే దీంట్లో తప్పు లేదు, ఇది బాబా అప్పగించినటువంటి బాధ్యతగా చాలామంది చేస్తూ ఉంటారు. అనేక మంది ఈరోజు కొంతమంది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తాం మనం. టీచింగ్ ప్రొఫెషన్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొంత నిర్లిప్తత ఉంటుంది. కానీ ఎవరైతే స్త్రీలు పనిచేస్తున్నటువంటి మహిళా టీచర్లు ఉంటారో, ముఖ్యంగా ఎవరైతే బాబా భక్తి మార్గంలో ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు పట్ల బాధ్యత కలిగి ఉంటారు. సమాజానికి బాబా భక్తి ఎందుకు అవసరం అని అంటే ఇందుకోసమే అవసరం. మనం చేసేటువంటి అనేక విధుల్లో, కర్తవ్యాల్లో, వ్యాపారాల్లో కేవలం మన ప్రయోజనము, మన జీవితమే కాకుండా ఇతరుల యొక్క జీవితాల గురించి, ఇతరుల యొక్క భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తాం. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఏ భక్తి మార్గంలో కూడా ఇంత కమిట్మెంట్ రాదు, ఒక్క బాబా మార్గంలోనే వస్తుంది. సావిత్రిబాయి టెండూల్కర్ భక్తి ఎంత గొప్పది కదా. ఆవిడ ఒక సాధారణమైనటువంటి గృహిణిగా ఉండి బాబా యొక్క మధురమైనటువంటి తత్వాన్ని ఎంత అద్భుతంగా భజనమాలలో ఆవిడ ఆవిష్కరించారు. ఆవిడ బాబా యొక్క ఘనకీర్తిని పొగిడినటువంటి తీరు, అంతేకాదు ఒక సగటు భక్తుడిలో ఎటువంటి భక్తి ఉండాలని చెప్పి ఆవిడ ఒక దగ్గర అద్భుతంగా రాస్తారు. సాయి నిన్ను నేను ఏమని కోరను, నీ నామసుఖమనే వరం తప్ప అని అంటుంది. ఎంత గొప్ప భక్తి కదా. ఇది కదా కావలసినటువంటిది. బాబా నిన్ను ఏమని కోరను, నీ నామసుఖమనేటువంటి వరం తప్ప. ఈరోజు చాలామంది స్త్రీమూర్తులు బాబా దగ్గర కోరేటువంటిది అదే. బాబా ఏమి కోరినా అది తక్కువే, నీ నామసుఖం ముందు మిగతా అవన్నీ తక్కువే. అదేవిధంగా బాబా వద్దకు వెళ్ళిన తర్వాత ఒక భక్తుడి యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందనేటువంటిది ఒక అభంగంలో రాస్తారు. సాయి సన్నిధి సుగంధ భరితం, అలంకరించిన పూలు అక్కడ వాడిపోవు, సాయి స్పర్శతో అవి పెంచుకుంటాయి ఆయువు, ఉప్పొంగిన ఉత్సాహంతో రెట్టించి మరి సుగంధాన్ని వెదజల్లుతాయి, వాటి ఆనంద గర్వాన్ని నేను ఏమని వర్ణించను అని అంటుంది. ఎస్, బాబాను చేరిన తర్వాత మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోయి సుగంధ పరిమళభరితమే అక్కడ వెదజల్లుతుంది. అంతేకాదు బాబాను చేరిన తర్వాత మన యొక్క ఆయువును పెంపొందించుకొని వారి చరణాల వద్ద ఇంకా ఎక్కువ సేవ చేయాలనేటువంటి కాంక్ష మనలో కలుగుతుందట. అందుకనే బాబా స్పర్శ కలిగినటువంటి ఆ పుష్పాలు ఆయువును పెంచుకొని ఆనందోత్సాహాలతో మరింత సుగంధ పరిమళాన్ని అక్కడ వెదజల్లుతాయి, వాటి ఆనంద గర్వాన్ని నేను ఏమని వర్ణించగలను. ఎస్, ఇక్కడ బాబాను ఆశ్రయించిన తర్వాత మనలో సుగుణాలు వికసిస్తాయి. ఆ సుగుణాల పరిమళంతో బాబాకు మరింత సేవ చేయాలనేటువంటి తలంపు ఖచ్చితంగా స్త్రీమూర్తుల్లో ఉంటుంది. బాబాకు పూజ చేసేటప్పుడు సావిత్రిబాయి టెండూల్కర్ మైమరచిపోయేది.
తన ఇంటి ముందు ఉన్నటువంటి వకుల పుష్పాల వర్షాన్ని కురిపిస్తే ఆ పుష్పాలన్నింటినీ ఏరి బాబా చిత్రపటానికి తను నామజపం చేస్తూ ఆ చిత్రపటాన్ని పూర్తిగా ఆ సుగంధ పరిమళ భరితంతో, వకుల పుష్పాల సుగంధ పరిమళ భరితంతో నింపివేస్తే బాబా అంటాడు వెళ్ళగానే, ఈ తల్లి నన్ను 3 మాసాలు మత్తులో ముంచెత్తింది అని అంటాడు. అంటే స్త్రీమూర్తుల యొక్క ప్రేమను బాబా స్వీకరించి వారికి అనుభవం అయ్యేలాగా అనుభవాన్ని ఇస్తారు. అందుకనే స్త్రీమూర్తులకు సడలనటువంటి విశ్వాసం బాబా పట్ల ఉంటుంది. సాధారణంగా భక్తులుగా ఏ భక్తి మార్గంలో అయినా సరే భగవంతుడి నుంచి చాలా పొందాలనుకుంటాం, కోరాలనుకుంటాం. కానీ ఒక స్త్రీమూర్తి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందో ఎంత అద్భుతంగా సావిత్రిబాయి టెండూల్కర్ చెప్తారంటే, సాయి చేసిన ఉపకారాలన్నీ గుర్తించుకున్నాను, రుణం పెరిగిపోతుంది బాబా, ఆ రుణం తీర్చుకునే మార్గమే కనిపించట్లేదు బాబా, ఎన్ని కోట్ల నామం జపిస్తే ఆ రుణం తీరును. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. ఇది కాకపోతే ఇంకొకటి కావాలి, ఇంకోటి వచ్చిన తర్వాత ఇంకొకటి రావాలి అని కోరుకునేటువంటి నేచర్ ఉన్నటువంటి భక్తి మార్గంలో బాబా యొక్క రుణం పెరిగిపోతుందట. ఎందుకంటే అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నావు బాబా, రుణం పెరిగిపోతుంది, ఆ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు, ఎన్ని కోట్ల నామజపం చేస్తే ఆ రుణం తీరునో బాబా. ఇది ఒక సగటు స్త్రీమూర్తి యొక్క మనస్తత్వం. బాబా ఇస్తున్నాడు కదా అని చెప్పి ఎగబడి అడగరు, బాబా ఇవ్వలేదు కదా అని చెప్పి బాబాను నిందించరు. అంత గొప్ప వ్యక్తిత్వం బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తుల్లో ఉంటుంది. అందుకనే ఆ స్త్రీమూర్తులకు ఎప్పుడు మనము కృతజ్ఞత తెలియజేయాలి. ఆ రోజు బైజామా తాత్యాను బాబాకు అప్పగించకపోతే ఆ రోజు యువకులంతా కూడా బాబా దగ్గరికి వచ్చేటువంటి వారు కాదు, అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వారు. ఆ విధంగా ఈరోజు అనేక మంది స్త్రీమూర్తులు తమ భర్తల్ని, పిల్లల్ని, తమ మనవల్ని, వచ్చేటువంటి కోడల్ని, వీళ్ళందరినీ కూడా బాబాకు దగ్గర చేయాలి, బాబా పట్ల ప్రేమను పెంపొందింపజేయాలి. అడుగుతుంది, బాబా నాకేం ఇవ్వకపోయినా పర్వాలేదు, నా కోడలి ఇంటికి వచ్చింది, ఆ పిల్ల నా వలే నీ పట్ల బాధ్యత కలిగి ఉండేలాగా ఏదో ఒక అనుభవం ఇచ్చి నీ వైపుకు తిప్పుకో బాబా అని అడుగుతుంది. ఇది ఒక సగటు స్త్రీమూర్తిలో ఉండేటువంటి ఒక నైజం బాబా పట్ల. ఎందుకంటే బాబా ప్రేమను బాగా ఆస్వాదించినటువంటి వాళ్ళు స్త్రీమూర్తులే. అందుకనే సావిత్రిబాయి టెండూల్కర్ రాస్తారు, సాయి ప్రేమ మిఠాయి కంటే కమ్మదనం, అడ్డు తొలగించేను సకల యాతనలను, ఆనందానికి లేవు అవధులు, జ్ఞానులు పిచ్చివారన్నారు నన్ను, కానీ నేను గర్వంతో సద్గురు అనేటువంటి చెలిమిలో లీనమైపోయాను అని అంటారు. ఎస్, చాలామంది బాబా భక్తి ఉన్నటువంటి స్త్రీలను చాలామంది పిచ్చి వాళ్ళని కూడా అంటారు. ఏంది అంత పిచ్చి నమ్మకం, ఏంది అంత వెర్ర్యా అని అంటారు. వెర్రి కాదు, అక్కడ సాయి ప్రేమ మిఠాయి కంటే కమ్మగా ఉంటుంది. మరి ఆ మిఠాయి కంటే కమ్మగా ఉన్నటువంటి దాని ముందు వచ్చేటువంటి మన జీవితంలో చిరు కష్టాలనేటువంటి అవి చేదు లాంటివి, అవేం బాధించవు. ఎందుకంటే ఆ ప్రేమ కమ్మనైనటువంటి మిఠాయి కంటే కూడా కమ్మగా ఉంటుంది. కాబట్టి కష్టాలు అనేటువంటి చిరు చేదు బాధ పెట్టవు. అందుకనే జ్ఞానులు హేళన చేస్తూ ఉంటారు, ఏంటిది నీకు పిచ్చా అని. కానీ జ్ఞానులు హేళన చేసిన గర్వంతో సద్గురు అనేటువంటి చెలిమిలో తాను లీనమైపోతాను అని చెప్పి సావిత్రిబాయి టెండూల్కర్ మనోగతం మాత్రమే కాదు, స్త్రీమూర్తుల యొక్క మనోగతం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం